16వ అధ్యాయం 17వ వచనం. మనం ఎక్కడ దాకా వెళ్ళాం? పాముల్ని ఎత్తి పట్టు ఆయన భాషలతో మాట్లాడదురు అంతవరకు వెళ్ళి అదండి. అదే నెక్స్ట్ వార్డ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకున్నాం. అది ఫస్ట్ నుంచి చదువుతాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు. కొత్త భాషలో మాట్లాడుదురు. అంతవరకు మనం దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు పాములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైన ఏది త్రాగినను వారికి హాని చేయదు. చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తా ఉంది. మార్కు సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన వారు వాళ్ళ సూచక క్రియల సరుగును, వారు దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను చేతులతో పట్టుకుంటారు. వారు హానికరమైనది ఏది తాగినను అంటే మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు అంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి హాని చేయదు, ఎవరికి మరణము దరిచేరదు, ఎవరు పాముల చేతుల్లో పెట్టుకుంటారు అంటే నమ్మిన వారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాముల చేతితో పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారంటే పాముల చేతితో. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాములు ఎలా చేతితో పట్టుకుంటారండి? ఎలాగా మరణకరమైనది ఏదైనా తాగితే హాని చేయదు అని అడిగితే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదివితే మీకు క్లియర్ తెలుస్తుంది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాము సమస్యకు సూచన అయితే ఆ సమస్యను మీరు ఎత్తి పట్టి నేలకేసి కొట్టగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శత్రువు బలవంతుడు మీకు అధికారం అనుగ్రహిస్తారన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అపవాది ఎంత బలమైన వాడో కావచ్చు, కరోనా ఎంత బలమైనదో కావచ్చు, క్యాన్సర్ ఎంత బలమైనదో కావచ్చు, టీబీ జబ్బు ఎంత బలమైనదో కావచ్చు, ఎయిడ్స్ ఎంత బలమైనదో కావచ్చు, వాటిని కలగజేస్తున్న అపవాది ఎంత బలమైన వాడైనా కావచ్చు, వాడి బలవంతుడి మీద వాడు ఎంత బలమైన కలిగి ఉండనివ్వండి, ఎంత శక్తినంతా కలిగి ఉండనివ్వండి, వాడు ఎంత జ్ఞానమైనా కలిగి ఉండనివ్వండి, వాడు ఎంత బలవంతుడైనా కానివ్వండి, కానీ వాడు ఎంత బలముడు కలిగి ఉన్నాడో వాడి బలవంతుడి మీద దేవుడు మీకు అనుగ్రహం బలవంతుడి మీద మీకు అధికారమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడి బలము కంటే మీ బలమును దేవుడు అధికంగా మార్చేస్తాడు. వాడి బలము కంటే మీ బలమును ఎక్కువగా మార్చేస్తాడు. వాడి శక్తి కంటే మీ శక్తిని అధికంగా దేవుడు మార్చేస్తాడు. వాడి జ్ఞానము కంటే మీ జ్ఞానము అధికంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపవాది మిమ్మల్ని ఏలుబడి చేయడా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అపవాది మీ కంట్రోల్లో ఉండా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపవాది మీద మనకు అధికారం కానీ మన మీద వాడికి అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాములను మనం చేత్తో పట్టుకుంటాం. దేవుడికి స్తోత్రం. పాము అపవాదికి సూచన. ఆ నాడించగలిగిన సామర్థ్యం మనకున్న. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పామును ఆడిస్తాడు. పాము ఏం చేయదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే పాము మీద అధికారం ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు అపవాది మీద అధికారం ఎవరికి ఉందంటే మనకుందే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనేం కలిగి ఉన్నానో మీరు అది కలిగి ఉన్నారన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే దేవుడు నమ్ముతారో, ఎవరైతే దేవుడి నమ్మకుంటారో, ఆయన బలం మీద ఎవరైతే నమ్మకం ఉందో, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన రాష్ట్రము కలిగిన దేవుడని, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడని, ఆయన విడిపించే సమర్థుడని, ఆయన ఉన్నతమైన కార్యాలు చేసేవాడని, ఆయన మేలు చేసేవాడని, ఆయన విడుదల ఇచ్చేవాడని, అపవాదిని గద్దించేవాడని, దెయ్యాన్ని పరిగెత్తించేవాడని, జాతరని వణికించేవాడని, ఎరుకగోడను పడగొట్టిన దేవుడని, ఆయన శాశ్వత కాలం ఉన్న దేవుడు అనే దేవుడని నువ్వు నమ్మగలిగితే అపవాదిని నీ ద్వారా వణికిస్తాడు. అపవాదిని నువ్వు
చేయగలుగుతావు, అపవాదును భయపెట్టగలుగుతావు, అపవాదును తరమగలుగుతావు, అపవాది వెనకాల కేకలు వేసుకుంటూ వెళ్ళగలుగుతావు. ఐ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాములను దగ్గర రాయబడదు. ఇదిగో నువ్వు పాములను త్రేలను తొక్కుతా. చేతి ఎందుకు పట్టుకోవడం? చేతి ఎందుకంటే పట్టుకోవడం మనం చేతి ఎందుకు పట్టుకోవడం? చేతితో మనం ఎందుకు పట్టుకోవాలి? పాముల్ని ఎందుకు పట్టుకోవాలి? నువ్వు పాములను చేతితో పట్టుకున్నదు అని అన్నాడు. ఎందుకు పట్టుకోవాలి? తొక్కడానికి. డైరెక్ట్గా వెళ్ళి ఎలా తొక్కడం ఈజీయా, పట్టుకుని ఎట్టుకుని తొక్కడం ఈజీయా? హల్లెలూయా. చెప్పండి ఏది ఈజీ? చెప్పండి ఏది ఈజీ? పట్టుకుని చెప్పరేటండి ఏది ఈజీ అండి? హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకొని కాళ్ళ కింద పెట్టి తొక్కడం ఈజీయా, లేకపోతే అది వెళ్ళిపోతున్నప్పుడు పరిగెట్టి తొక్కడం ఈజీయా? ఏది పట్టుకోవడం ఈజీ. దేవుడికి స్తోత్రం. అందుకని అన్నాడు నువ్వు పట్టుకోగలవు. దేని అన్నా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అపవాది వల్ల సమస్య వచ్చిందా, దాన్ని పట్టుకుని విరిచి వేయగలవు. దేవుడికి స్తోత్రం. ఇబ్బందులు కలుగుతున్నాయా? శాపం వచ్చిందా? రాగం వచ్చిందా? ఇబ్బందులు వచ్చినాయా? కన్నీరు వచ్చిందా? అశాంతి వచ్చిందా? దరిద్రం వచ్చిందా? గొడవ వస్తున్నాయా? శత్రువు వస్తున్నాడు? వేటినైనా అపవాది కలిగించి దేనినైనా పట్టుకొని దాన్ని బంధించి నీ కాళ్ళ కింద వేసి తొక్కి వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఆమె చెప్తాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాడి బలమెంత వాడెంత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పక్కన చెప్పండి, అపవాది బలమెంత ఆడెంత అని చెప్పు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మేవా ఈ మాట చెప్పగలుగుతా? హల్లెలూయా. నమ్మితే నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఆడెంత, బలమెంత. అంతేనా? దేవుడికి స్తోత్రం. అంతేనే కాదండి, ఆడెత్తాడు పొలవెంత కాదా? నేను అంటాను ఆడు బలం ఎంత, నా బలం ఎంత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడు కావచ్చు కానీ నాలో ఉన్నవాడు బలహీనుడు కాదా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను శక్తిహీనుడు కావచ్చేమో, నాలో ఉన్నవాడు శక్తిహీనుడు కాదా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన లోకములో ఉన్న వాటి కంటే బలవంతుడు, నాలో ఉన్నవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను సన్నగా ఉన్నానండి, నేను పొట్టిగా ఉన్నానండి, నేను లోవుగా ఉన్నానండి, 4 అడుగులు నువ్వు ఏమయ్యగలదు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పట్టుకుంటావు, నీ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. నువ్వు దాన్ని పీకి పట్టుకుంటావు, ఏసి తొక్కుతావు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పాపలను తేలను త్రొక్కడకు నీకు అధికారం ఇచ్చున్నాను. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు హాని చేయను బిడ్డ. సమస్యలు వచ్చి బాధపడుతున్నావా? ఆ సమస్యలు నీకు హాని చేయవు. రోగం వచ్చిందా, అది నీకు మరణం దగ్గరకు తీసుకెళ్ళదా? దేవుడికి స్తోత్రం కలుగు. అప్పులైపోయిన బాధపడుతున్నావా? ఆ అప్పుల వల్ల నీకు మరణము రానియడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగు. అప్పులు నేనేమి చేయు, సమస్యలు నేనేమి చేయు, గొడవలు నేనేమి చేయు, శత్రువులు నేనేమి చేయు, ఇబ్బందులు నేనేమి చేయు, అనారోగ్యం నేనేమి చేయు, కరువు నేనేమి చేయు, దరిద్రం నేనేమి చేయు. నీ కన్నీరు నేను ఏమి ఎంత మాత్రము చేయలేదు. అపవాదు కలిగించు ఏ సమస్య నిన్ను ఎంత మాత్రము నీకు ఇబ్బందులు కలిగించలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు మనతో ఉన్న దేవుడు ఏమన్నాడు తెలుసండి? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆడి పేరు ఆడి పేరు మరణం. హల్లెలూయా. ఆడి పేరు మరి మన పేరు జీవం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఆడి పేరు మన పేరు ఆదాము మరణం తీసుకొచ్చి కనపడమా? ఆదాము జీవమును తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆదాము వల్ల మరణం వచ్చింది, ఈ యేసు అనే ఆదాము వల్ల క్షేమం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనకు జీవములకు వారసులం, ఆశీర్వాదానికి వారసులం, అద్భుతానికి వారసులం, ఆరోగ్యానికి వారసులం, దేవుడి శక్తికి వారసులం, పరలోకానికి వారసులం, దేవుడి వైపుకి వారసులం, దేవుడి అభిషేకానికి వారసులం, దేవుడి ఆత్మతో నడిపించబడే వారసులం.
ఐ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థమైంది వాటికి భయంకరమైన క్యారేజ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి మీ అందరికీ దేవుడి శక్తిని చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు వండర్ఫుల్ గాడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణం వాడి పేరు. దేవుడు అందుకని ఏమన్నాడు? సాతానా అనలేదు, మరణమా నీ ముళ్ళు ఇప్పుడు ఎక్కడరా ఇలా కూర్చుంటాడు. నేను అంటాను ముళ్ళే ఎందుకన్నా చెప్పనండి. ముళ్ళేమో ఆడి కూర్చుంటాడు, నా ఏసేమో తీసేస్తాడు. హల్లెలూయా. ముళ్ళు ఏం చేస్తుందండి? ముళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? ముళ్ళు ఏం చేస్తుంది? కాళ్ళు కూర్చుకుంటుందేమో, చేతి కూర్చుకుంటుందేమో కదండి. దాన్ని ఉంచుతావు నువ్వు. నేను చిన్నప్పుడు తప్పుల్లో కలిస్తే మా అమ్మ ఇలా నడుచుకుని వచ్చేవాడు. ఏమైందిరా కొద్దిగా ఇలా కుట్టుకుంటూ వచ్చాడు. ఏమైంది? ముళ్ళు కూర్చుకుంది. ఇలా రా అని చెప్పి మా అమ్మ ముళ్ళు పీకేసి ఆ శివర్ కిసకలు అవిసి అందులో నిప్పుల్లో పాడేసింది. నాకు తర్వాత ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మా అమ్మ నిన్ను నవ్వులేస్తా అనుకుంటే వెళ్ళివ్వండి. గుచ్చుకున్నదని బాధ కాదు నాకు. మా అమ్మ నవ్వులేస్తుందని సంతోషం. ఆడు ఎవడో తింటాడో నువ్వు తింటే పాడేస్తావు. మా అమ్మ నవ్వులి పొయ్యిలో పాడేస్తుంది. ఇది మళ్ళీ కనిపించదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళివ్వండి. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాయిగా. హల్లెలూయా. నాకు 7th క్లాస్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అదే షూలో ముళ్ళెట్టుకుని వెళ్ళేది తప్ప ఎవరిని తీరేది. ఎందుకంటే మా అమ్మ నవ్వి చదరపడుతుంది కాబట్టి. హల్లెలూయా. ముళ్ళుకి బలము చెప్పండి. నేను 2 అంచుల వాడిగల కట్టాను. హల్లెలూయా. ఆడు ముళ్ళు, నేను 2 అంచుల వాడిగల కట్టాలి. వాడు మరణమైతే నేను శివాన్ని. ఆమేన్. హల్లెలూయా. వాడు ముళ్ళు అయితే నేను 2 అంచుల వాడిగల కట్టాలి. దేవుడి వాడు శ్రమ అయితే ఆ శ్రమ నుంచి విడిపించగలిగిన ఆశీర్వాదాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చెప్పబోదు కడితే రేయ్ నువ్వు మరణమైతే నేను శివాన్ని, నువ్వు ముళ్ళైతే నేను 2 అంచుల వాడిగల కట్టాలి. హల్లెలూయా. నువ్వు అర్పణ నువ్వు చేస్తే నేను వెలిగించడం చేయగలిగిన నిత్య వెలుగును నేను. ఆమేన్. ఐ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరప్పుడు? నువ్వు జీవమై ఉన్నావు. నువ్వెవరమై ఉన్నావు? నువ్వు జీవమై ఉన్నావు. 2 అంచుల వాడిగల కట్కాడై ఉన్నావు. నువ్వు ఆరని వెలుగువై ఉన్నావు. నువ్వు పరజ్యోతివై ఉన్నావు. నువ్వు లెమ్ము తేజరిన వెలుగువై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే ఏం చేస్తావు నువ్వు? పట్టుకొని తొక్కుతావు. పట్టుకోవడం లేదు, తొక్కడానికి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోవడం ఎందుకండి? డబ్బులు చూసారా మీరు? డబ్బులు ఎంతమంది చూసారు? చెయ్యొద్దండి. నేను అప్పుడప్పుడు చూస్తానండి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. ఈ పెద్దోడు చిన్నోడు పెట్టుకున్నప్పుడు ఆ పక్కన కూర్చొని నేను కూడా చూస్తున్నాడు. అందులో ఒకటి సంకలో పెట్టేసుకున్నాడు. కసా 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 కొట్టేస్తుంటాడు. ఒకసారి ఏమైంది తెలుసా అండి? ఈయన కొడుతున్నప్పుడు మధ్యలో ఏలేస్తారు చూసారా? ఆడేవాడాడు ఎంపేరా ఆడు విజిలే ఆపినట్టు ఈయన ఏం చేయండి? ఈయన పట్టుకొని నేను అప్పుడు అనుకున్నాడే నువ్వు మామూలు వ్యక్తి కాదురా అబ్బాయి, నువ్వు ఒక్కడే కాదు 2 కొడుతున్నావు అంటే నువ్వు అటు ఇటు కూడా నీకు పవర్. అప్పుడు నాకు అన్నీ లైట్ వెలిగింది. ఓయ్ బాబు నీకు అంత పవర్ 2 అంచులు అక్కడ నాకెంత పవర్ ఉన్నా. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆడెందుకు సగలెట్టుకున్నాడు చెప్పండి? ఆడెందుకు సగలెట్టుకుంటున్నాడు? ఊపిరాడు సెదక్కున్నాడు. ఇంకా ఆడు వెళ్తాడండి. ఇంకా చెప్పలేడు. సక్కలు ఎట్టుకున్నది ఎక్కడ పోతున్నాడు? ఇలాగ వెళ్దామంటే వెళ్ళకపోతుంది, ఇలాగ వెళ్దామంటే ఇలాగ వెళ్తాం కొట్టుకోకూడదు, అలాగ వెళ్దామంటే ఇది ఆట ఈడే ఇంక ఏర్పడిపోతే వదులుతాడు. ఏం చేస్తాడు? అయిపోయింది తెలుసురా. ఎవరు వెళ్ళా నీకు అర్థం వాళ్ళు మన ఎవరు చెప్పండి ఇప్పుడు?
నీకు ఎవరికి అర్థం అవ్వలేదా? అది ఎంతమందికి అర్థమని చెప్పండి. చెదకొట్టిన తర్వాత ఇంకా ఓపిక అయిపోయిన తర్వాత వీడు వదిలేస్తాడు. ఎలా సీజీ తీసినట్టు కదా రెడీగా పడిపోతాడు. పడుకున్నాడు. ఏం చేస్తాడు వీడు? వదిలేస్తాడా? డబ్బులు ఇచ్చినప్పుడు చూడదు మీరు, ఇంటికి వెళ్ళా చూడదు. ఆడి కింద పడిపోతే కూడా చెదకు కిందపడి ఇప్పుడు ఆడొస్తాడు. ఇందాక వేరే తల్లిదండ్రులు చూసి ఆడొస్తాడు. ఆడు వచ్చి సీఎట్టుకొని ఎవరు వెళ్ళా అంటాడు. ఇంకా ఇక్కడ ఇప్పుడు సీన్ ఈ 2 కాలు ఇటు కింద పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం వాడు చేయదలుచుకుంటే, ఆడు నమ్మిన వారికి యుద్ధం చేయాలి తలుచుకుంటే ఆయన విన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ నాతో యుద్ధం చేయడానికి ఆ రెడీ అవుతే నేను గెలుపు కేకలు పెట్టక రెడీగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాడు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే నేను విజయ పతాకం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును. వాడు నన్ను దాంతో పోరాడడానికి సిద్ధంగా ఉంటే నేను పోరాట యోధుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి అందరూ, ఆయన విన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయం వరించినోడిని ఎంతమంది కనబడుతున్నారండి? చెప్పరేంటండి? అసలు ఆడు బయటకు వచ్చిన తర్వాత ఒకటితో ఎంతమంది అంటలేస్తారండి ఆడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను చెప్తాను, ఎవరు విన్నారు? నువ్వు విజయశీలవి, నువ్వు జయశీలవి. నేను దేవుడికి స్తోత్రం కలుగునుక. వాడేవాడండి ఆఫ్టర్ దేవుడికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. నువ్వు పట్టుకుంటావు. చెప్పండి అందరూ, అపవాదిని పట్టుకుంటాను. నేను తొక్కడానికి పక్కన చెప్పు. అపవాదిని పట్టుకుంటాను, తొక్కడాకని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. నువ్వు పాపలను చేత్తో పట్టుకుంటావు. హానికరమైన ఏది తగిన నీకు, మరణకరమైన ఏది తగిన నీకు హాని. లోకసంత 10:19 ఏమంటాడు? పాపుల మీద తెలివినికి అధికారం ఇచ్చి ఉన్నాను, మరణకరమైన ఏది తగిన నీకు అది హాని చేయదు. అపవాది బలవంతుడి మీద నీకు అధికారం నేను అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడండి అధికారం? ఎప్పుడు ఇచ్చాడండి అధికారం? పోయిన ఆదివారం ఇచ్చాడా? నేను ఇచ్చాడా? ఇవాళ ఇచ్చాడా? నేను చెప్తాను, నువ్వు ఎప్పుడు నమ్మావో అప్పుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడి మీద దేవుడు నమ్మామో అపొస్తలుడు పౌలు ఎప్పుడు దేవుడు నమ్మాడు. ఆ దమస్కు పట్టణంలో యోధా వారి ఇంటి దగ్గర, ఆ తిన్నడ వీధిలో యోధా వారి ఇంటి దగ్గర ఎప్పుడు 3 రోజులు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు కన్నీరు కాల్చాడు, అప్పుడే దేవుడు అతని మీద అధికారాన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అధికారిగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుక. పేతురు ఎప్పుడైతే గోచెట్టుకొని నావలో కూర్చున్నాడు, ఎప్పుడు పేతురు పిలిచాడే శివను రా అన్నాడు, ఎప్పుడు రావడం ప్రారంభించాడు అప్పుడే అధికారాన్ని ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పావులు ఎత్తి పట్టుకుందాం అనుకుంటున్నారు? ఎవరు పావులు ఎత్తి పట్టుకోగలరు? ఎవరు పట్టుకుంటారు? పావులు ఎవరు ఎత్తి పట్టుకుంటారు? నేను 1, 2, 3 అందరూ అందరూ చెప్పాను. 1, 2, 3 మీకు మాత్రమే దేవుడికి అధికారం ఇచ్చాడు. మిగతా అధికారం. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే అధికారం. పక్కన బాబు, నువ్వు నమ్మితే నీకు అధికారం. అన్న అమ్మా, నీకు అధికారం. అమ్మా, నువ్వు నమ్మితే నీకు అధికారం. హల్లెలూయా. నమ్మితేనే అధికారం. హలో, నమ్మితేనే అధికారం. హల్లెలూయా, హల్లెలూయా, నమ్మితేనే అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మలేరా? నమ్మలేరు. నమ్మడం ఈజీ కదా. నమ్మడం ఈజీ కష్టమా? సాధారణంగానే కష్టం. నాకైతే ఈజీ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళాలి, మళ్ళీ వస్తారు రారా ఎవరో తెలుసండి. అందుకని చెప్పి మనం
బయటికి పనులు ఇంట్లో ఎడుతూ కూర్చుంటావా? చెప్పండి, మీకు అర్థమవుతుంది నా మాట? ఇప్పుడు రోజులు పోలేదండి, బయటికి వెళ్ళి తిరిగి వస్తారో లేదో అంటే బయటికి వెళ్ళి వస్తారో రాదో తెలియదు కాబట్టి రాడానికి ఎడుతావా ఇంట్లో? ఏం చేస్తావు ఇంట్లో? పొద్దున ఏదైనా ఎప్పుడు అనుకో, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఆయన గారు ఏమన్నా బిర్యానీ తినాలని ఉంది అన్నాడు అనుకో, ఈయన మొన్నకి వెళ్ళిపోతాడు కదా, ఈవిడ బిర్యానీ ప్రిపేర్లో ఉంటాడు. ఎందుకని? రాత్రి అడిగాడు పాపం, కష్టపడి ఇంటికి వస్తాడా పోతాడా? నువ్వు బిర్యానీ దేనికండి? మీకు అర్థమవుతుందా అబ్బాయి? రాత్రి అడిగాడు, అమ్మ నాకు బిర్యానీ తిన. అప్పటికప్పుడు ఉండడం కష్టం కదా, పొద్దున ఏదో పప్పు పెట్టి క్యారెట్ పంపించు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నావు నువ్వు? బిర్యానీ. అవసరమైతే పక్కన వాళ్ళతో నీ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఇచ్చి అవసరమైతే ఆ తాలింపు డబ్బాలో డబ్బులన్నా తీసి చికెన్ తెప్పించుకొని ఏం చేస్తాను? బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు వస్తాడనా పోతాడనా? వస్తాడనే కదా. మరి ఆ శుభ్రంగా తయారైతే పెద్దోడుకో చిన్నోడుకో, పెద్ద కూతురుకో చిన్న కూతురు టేస్ట్ చూడమ్మా బాగుంది. ఏది నాన్నకి నచ్చుతుందా? డాడీకి నచ్చుతుందమ్మా? సూపర్ మమ్మీ అన్నాడు అనుకో, ఇప్పుడు ఏంటి? ఎందుకు అలా అవుతుంది? వస్తాడు ఆయన. ఎవరాడు? వస్తాడు. పాట ఉంది, పాట ఏం పాట అది? ఓ పాట ఉంది, దేవుడి పాట, ఏదో పాట. ఏం పాట అది? పౌర్ణమి తెలుసు. ఏం పాట? దేవుడికి స్తోత్రం కలుగునగా. పౌర్ణమి పాట నేర్చుకున్నాము. దేవుడికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. జింగిల్ రాలేదు మన దేవుడి పాటే. దేవుడికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అదే మాట. అది కాదు ఏమంటే ఇప్పుడు డ్రెస్లు అన్నీ మారిపోతుంటే ఆవిడకి కిరీటం పెట్టుకుంటుంది కదా, పెట్టుకుంటుందా? ఈవిడ అవుతారో మారిపోతే వచ్చేవాడు అవుతారో మారిపోతుంది. అవునా కదండి? నేను టీవీలో పాట పాడడం నాకు రాక బాగా చూస్తాను. ఆ పాట అంటే చాలా ఇష్టం. మమ్మీ గారు నన్ను బయట పాట వస్తున్నాను అని పిలుతుంది. పాట వస్తున్నాను, మీరు అలా ఎదురు చూస్తుంటారు. మా రాజు వస్తున్నాడు, ఈయన అతను వచ్చాడు పాప, అలసిపోతాడు. వెంటనే బావంటే బావ, ఏదంటే అదని కమ్మతానం చేసే బావ, నీ పాట ఉంది. ఏముందో ఏం బాగుంటుందో ఆయన బయట పాట. దేవుడికి స్తోత్రం కాదు. ఇంటికి వచ్చినట్టు చక్కటి బిర్యానీ పెట్టి ఆయన్ని కోరికను తీరుస్తావే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఎవరికి? మీరు ఆశకి ఏమోనండి, నా భార్యకి చెప్పాను ఖచ్చితంగా చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బయటికి కక్కవంతే మొగలు. ఆడికి తెలుసు, రాత్రి చెప్పాను ఇవాళ ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోతే రెడీగానే తింటా కొంతకు పిల్లడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన బావ బయటికి కుదరదురా, ఈరోజు ఇంటి దగ్గర బిర్యానీ అంటాడు. హల్లెలూయా. ఎందుకు అడిగి నమ్మకం. బయటికి వెళ్ళాడు తిరిగి రాడని నమ్మకం కాదు, వస్తాడని. హల్లెలూయా. వస్తారని చెప్పినాడు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇస్తారని చెప్పిన అధికారం ఇచ్చేది వెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఇస్తాడని ఎప్పుడు మోసం చేయడం నా దేవుడి చరిత్ర లేదు. దేవుడికి స్తోత్రం కలుగునక. ఆయన ఇస్తాడని ఇచ్చాడంతే, చెప్పింది చేస్తాడంతే, ఆయన మాట్లాడింది జరిగిందంతే, రేపు వస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. నీకు అధికారం ఇచ్చాడు తొక్కడానికి. హల్లెలూయా. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. దేవుడి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తాడు. నువ్వు రెడీగా ఉన్నావా చెప్పింది చేయడానికి? నీకు అధికారం ఇస్తానంటున్నాడు. నువ్వు పాముల చేతిలో పట్టుకుంటావు అంటున్నాడు. మరణకాలం ఏం తెలియదు, నీకు హాని జరగదు అంటున్నాడు. వాటిని నీకు అధికారం ఇచ్చాడు. అధికారంతో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అధికారంతో నువ్వు అధికారం కావాలి, అధికారంతో నడుస్తాను, అధికారంతో ముందుకు వెళ్తానని సిద్ధంగా ఉన్నావా నువ్వు? నేను అడుగుతాను పురుషులు, అడిగితే నాకు ఎండ చెప్పా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అని అంటున్నాడు. ఇస్తానన్నాడా? చదువురా, లోకదూత 10:19 చదువు. ఇదిగో పాములను త్రేడిని తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. అధికారం ఇచ్చాడా ఇస్తాడా? హలో, అధికారం ఇచ్చాడు ఇస్తాడా? ఇచ్చాడని ఎవరు తెలుస్తుంది? నమ్మునోడు తెలుస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నప్పుడు రాజమండ్రి కోరుకొండ రోడ్లో రూపా ఆసుపత్రి అని ఒకటి ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు కూడా దాని పేరు అదే, రూపాయి ఆసుపత్రి. అక్కడికి వెళ్ళి అడగండి. ఒక ఆయన రిక్షా దొక్కుపోవడం, ఒక అతను రిక్షా దొక్కున్న వాళ్ళు ఎవరైనా అప్పుడు ఫారెన్ కంట్రీస్ వచ్చి రూపా ఆసుపత్రి అది అమెరికా ఆసుపత్రి అనమాట. హల్లెలూయా. అక్కడ ఫారెన్స్ ఎవరు వచ్చేవారు. ఆ రిక్షా వాళ్ళ దగ్గరికి ఆ ఫారెన్స్ వచ్చి మాట్లాడితే ఒక రిక్షా అంతా ఒక ఉండేవాడు, ఒక యంగ్ బాయ్, ఒక 25 ఒకటే చిన్నవాళ్ళు లేండి. హల్లెలూయా. వీళ్ళందరికీ ఏం నేర్పించాడంటే అతను 1 minute అంటే నేర్పించాడు. వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడితే 1 minute అంటే వాళ్ళు ఆగిపోయేవారు. వీళ్ళకి పరిగెట్టుకెళ్ళి అతను తీసుకొచ్చాడు. ఈ రిక్షా వాడు తీసుకొస్తే టక 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 మాట్లాడేసుకోండి. నాకు ఎందుకు కోసం అనుమానం వచ్చి మా మామయ్యని అడిగారు, మాట్లాడితే మాట్లాడకపోతే ఆ ఇంగ్లీష్ వస్తారు, అతను పిలుస్తారేంటి, అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఏంటి మావయ్య అని అడిగారు. అడిగితే మా మామయ్య అన్నాడు, అతను ఏంటో తెలుసా, లాయర్ చదివాడురా, లాయరు. తర్వాత నాకు తెలిసింది, నేను ఎదిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతను BA LLB చదివాడు. అతను దేవుడి స్తోత్రంగా లేదుగా. హల్లెలూయా. మనిషి చూస్తే అతను చదువు తెలియట్లా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతనికి తెలుసు అతను చదువుకున్నాడని, అతను నమ్మిన వారికి తెలుసు అతను చదువుకున్నాడని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి యొక్క ఆ భావాన్ని పెట్టి అతనిలో శక్తి ఉందని కూడా తిరగలేము, కానీ అతనిలో ఒక నైపుణ్యం దేవుడు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నువ్వు ఎలాగున్నావు, ఎంత బలవంతుడిగా కనిపిస్తున్నావు కాదు, నీలో దేవుడు అధికారం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడేసుకున్నావు, పక్కగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, చదువుకున్నావా, చదువుకోలేదా, ఎలా ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుడు నీకు అధికారం పెట్టాడు.